న్యూస్ ఏపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీ పిఎస్ఆర్ ఆంజనేయులు హాట్ టాపిక్ గా మారారు. ఒకే జైల్లో ఒకే బ్యారెక్ లో వంశీని పిఎస్ఆర్ ని ఉంచారు అధికారులు. ఒకప్పటి బద్ద శత్రువులు ఒకే బ్యారెక్ లో ఉండటంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. 2011లో విజయవాడ సిపిగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్న సమయంలో వంశీతో గొడవ జరిగింది. వంశీ వెంట అనధికార కాన్వాయ్ తిరుగుతోందంటూ పిఎస్ఆర్ కొన్ని వాహనాలను సీజ్ చేయించారు. అది జరిగిన కొన్నాళ్లకే ఓ మహిళా డాక్టర్ కు అసభ్య సందేశాలు పంపారనే ఆరోపణలతో పిఎస్ఆర్ ట్రాన్స్ఫర్ అయ్యారు. అదంతా వంశీనే చేయించారనేది ఆంజనేయుల ఆరోపణ. ఇక ఆ తర్వాత పిఎస్ఆర్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వల్లభనేని వంశీ విజయవాడ సిపికి అప్పుడు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. తనను చంపడానికి మాజీ మావోయిస్టులకు ఆంజనేయులు సుపారీ ఇచ్చారని వంశీ ఆరోపించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యారు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇక అదే సమయంలో టీడీపీ నుంచి గెలిచిన వంశీ వైసీపీలో చేరిపోయారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న తన శత్రువు పాత పగతో ఏం చేస్తాడో అన్న భయంతోనే వంశీ వైసీపీలో చేరినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే కేవలం పిఎస్ఆర్ నుంచి ముప్పు తప్పించుకోవటానికే వల్లభనేని వంశీ వైసీపీలో చేరారని జోరుగా చర్చ జరిగింది. ఇప్పుడు ఒకే జైల్లో ఒకే బ్యారెక్ లో వంశీ పిఎస్ఆర్ ఆంజనేయులు యాదృచ్ఛికంగా కలిశారు. అప్పట్లో డాక్టర్ వల్ల ట్రాన్స్ఫర్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు యాక్టర్ జత్వానీ కేసులో అరెస్ట్ అయ్యారు. మరోవైపు వంశీ కిడ్నాప్ కేసులో జైలు పాలయ్యారు. బద్ద శత్రువులైన వంశీ పిఎస్ఆర్ ఒకే బ్యారెక్ లో ఉండటంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రెడ్ శివ. మొత్తం మీద చూసుకుంటే నాటి బద్ధ శత్రువులు ఏదైతే ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకొని ఒకరు ఒక మహిళ విషయంలో జోక్యం చేసుకున్నారని చెప్పి ఒక కంపెనీ ఏదైతే ఒక హాస్పిటల్ విషయంలో రైట్స్ చేశారని చెప్పి అప్పటి విజయవాడ సిపిపై పగబట్టిన అప్పటి మాజీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వల్లభనేని వంశీ ఇద్దరు నాడు ప్రాణ స్నేహితులు. ఎంతగా స్నేహితులు అంటే ఒకరికి తెలియకుండా ఒకరు ఏ పని చేయలేనంత స్నేహితులు. కానీ ప్రస్తుతం ఇద్దరు కలిసి ఏదైతే మనం ప్రస్తుతం విజయవాడ డిస్ట్రిక్ట్ జైలు బోర్డు చూస్తున్నామో ఈ జైల్లో ఇద్దరు ఒకే వేదిక మీద చేరిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ విజయవాడ సబ్ జైల్లో మొత్తం 3 బ్యారకులు ఉంటాయి. ఒకటో బ్యారక్కు సంబంధించి మొత్తం 11 గదులు ఉంటాయి. ఈ 11 బ్యారకులకు సంబంధించి కూడా ఒక్కొక్క దగ్గర అంటే సామాన్య ఖైదీలకి ఈ బ్యారకులు కేటాయిస్తారు. ఇక రెండో బ్యారక్కు సంబంధించి 2-3 బ్యారకులకు సంబంధించి కూడా విఐపీలకి కేటాయించిన పరిస్థితి కనిపించింది. రెండో బ్యారక్లో 2 గదులు, మూడో బ్యారక్లో 2 గదులు, 4 గదులు ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వల్లభనేని వంశీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ఇద్దరు కూడా విజయవాడ సబ్ జైల్లో ఒకరు మహిళ విషయంలో ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి అరెస్ట్ అయితే మరొకరు మహిళ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్న పరిస్థితి కనిపించింది. ఒకనాటి మిత్రులు మరో తర్వాత బద్ధ శత్రువులుగా మారి ఇప్పుడు ఇద్దరు ఒకే జైల్లో బ్యారక్ నెంబర్ 2లో ఒకే గదులు అంటే వేరువేరు గదుల్లో బ్యారక్ నెంబర్ 2కు సంబంధించిన 2 గదుల్లో ఉంటే చెరొక గదిలో వారిద్దరున్న పరిస్థితి కనిపించింది. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే వంశీ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఒకే జైలు ఒకే బ్యారక్లో ఉండటం, అలాగే జైలు అధికారులకు సంబంధించి విజయవాడ సబ్ జైల్లో విఐపీల జైలుగా మారింది. ప్రస్తుతం చూసుకోవచ్చు 2011లో విజయవాడ సిపిగా పిఎస్ఆర్ ఆంజనేయులు బాధ్యతలు తీసుకున్న సమయంలో వీరిద్దరి మధ్య పతాక స్థాయిలో గొడవలు జరిగినాయి. అయితే వంశీకి ఆయనకి ఒక హాస్పిటల్ వివాదంలో వంశీ కాన్వాయ్ని సీజ్ చేశాడు అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు. అయితే అదే జరిగిన తర్వాత కొన్ని రోజులకి విజయవాడ సిపిగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక మహిళతో చాటింగ్ చేస్తున్న ఘటన కలకలం సృష్టించింది. ఆ చాటింగ్ వంశీయే వెలుగులో తీసుకొచ్చిన పరిస్థితి. వెంటనే ఆయన లాంగ్ లీవ్ వెళ్ళటం, విదేశాలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయుల వల్ల తనకి ప్రాణహాని ఉందంటూ కూడా చంద్రబాబు టైంలో కూడా ఆయన వంశీ అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే విజయవాడ సిపికి కూడా ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే విజయవాడ సిపిగా వ్యవహరించిన పిఎస్ఆర్ ఆంజనేయులు వల్లభనేని వంశీ మధ్య
దాదాపుగా దశాబ్దన్నర కాలంగా వీరి మధ్య గొడవ కొనసాగుతూ ఉంది. అయితే తనని చంపడానికి పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ మావోయిస్టులతో కొల్లుడయ్యారు, మాజీ వ్యక్తులతో అలాగే కొంతమంది రౌడీ షీటర్లతో చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అప్పట్లో విజయవాడ సిపికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా వంశీ అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు కీలకమైన బాధ్యతలు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 2019లో ప్రభుత్వం మారిపోవటం, ఎక్కడో లూప్ లైన్లో పోస్టులో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు వైసీపీ సర్కార్ కీలకమైన పోస్టులు రవాణా శాఖ కమిషనరు, ఏసీబీగా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి ఇచ్చి కూర్చోబెట్టింది. ఈ నేపథ్యంలో తనకి పిఎస్ఆర్ ఆంజనేయుల వల్ల ప్రాణహాని అలాగే ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గమనించిన వల్లభనేని వంశీ వెంటనే ప్రాణ భయంతో వైఎస్ఆర్సీపీలో చేరటం. సో అధికార పార్టీలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని గుర్తించిన వల్లభనేని వంశీ కూడా వెంటనే వైఎస్ఆర్సీపీలో చేరటం. వైఎస్ఆర్సీపీలో చేరినా కానీ వారిద్దరి మధ్య కూడా ఆధిపత్య పోరైతే కొన్ని రోజులు కొనసాగినట్టు తెలిసింది. చెప్పండి శివ, ఇక ఏదేమైనప్పటికీ ఒకప్పటి బద్ద శత్రువులైన వీళ్ళిద్దరూ అంటే ఒకప్పుడు చూసుకుంటే నువ్వా నేనా అంటూ కూడా పోటీగా ఇది చేసుకుని ఆరోపణలు చేసుకుని ఒకరిపైన ఒకరు రివెంజ్లు తీర్చుకున్న వీళ్ళిద్దరు ఇప్పుడు కటకటాలు పాలవటం కూడా మనం చూస్తున్నాం. ఇద్దరికి సంబంధించిన వేర్వేరు కేసులకి సంబంధించి విచారణ ఎక్కడి వరకు వచ్చింది, డీటెయిల్స్ ఇది. ప్రధానంగా చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించి మొత్తం 6 కేసుల్లో ఆయన్ని పోలీసులు రిమాండ్ ఖైదీగా ఉంచారు. 2 కేసుల్లో బెయిల్ వచ్చింది, మరొక 4 కేసుల్లో బెయిల్ రావాలి. మరొక 2 కేసుల్లో నిన్న పీటీ వారెంట్ దాఖలు చేయబోతున్నారు. మొత్తం 6 కేసులు మళ్ళీ యథాస్థితిగా ఉన్నాయి. 8 కేసుల్లో 2 కేసుల్లో బెయిల్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ గన్నవరం కాలనీ బెయిల్ డిస్మిస్ అయింది. అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా నిన్న బెయిల్ డిస్మిస్ అయిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మరొక 4 రోజుల పాటు వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి ముంబై నటి జత్వాని కేసుకు సంబంధించి కూడా వేధింపులకు పాల్పడ్డారు, ఆమెపై లైంగికంగా దాడులు పాల్పడ్డారనే కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇటు వల్లభనేని వంశీకి సంబంధించిన గన్నవరం టీడీపీ కార్యాలయం సిఐడి దర్యాప్తు చేస్తూ ఉంది, అలాగే ఇటు జత్వాని కేసుని కూడా సిఐడి దర్యాప్తు చేస్తోంది. రెండిట్లో కూడా సిఐడినే, అటు పిఎస్ఆర్ ఆంజనేయుల కేసు ఇటు వల్లభనేని వంశీ 2 కేసులు కూడా సిఐడి కేసు దర్యాప్తు చేస్తూ ఉంది. ఇక పిఎస్ఆర్ ఆంజనేయుల వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆయన వచ్చే నెల 6వ తేదీ వరకు రిమాండ్ ఖైదీగా విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం దాదాపుగా మహిళపై లైంగిక దాడి కేసుకు సంబంధించి 2 నెలలు పైగా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆయన న్యాయవాదుల్ని ములాఖాత్ ద్వారా అనుమతించాలి, ఇంటి భోజనం సౌకర్యం కల్పించాలని చెప్పి నిన్న పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్పి జైలు అధికారులకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే వీరిద్దరూ మరొక నెల రోజుల పాటు విజయవాడ సబ్ జైల్లోనే ఎక్కువ శాతం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అంటే వీరిద్దరికీ ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు కనిపించలేదు. ఇద్దరు 2వ బ్యారక్లోనే పక్క గదుల్లోనే ప్రస్తుతం వీరిద్దరు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి ఇటు వల్లభనేని వంశీకి సంబంధించి ఇద్దరు కూడా ప్రస్తుతానికి అంటే ఈ రోజు వరకు కూడా జైలు భోజనాన్నే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు 5:30 నుంచి 6 గంటల లోపు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో ఆ టైంలో ఇద్దరు పక్కన ఉండటం కానీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటలలోపు మధ్యాహ్న భోజనం ఉంటుంది. అప్పుడు కూడా ఇద్దరు పరస్పరం ఎదురుపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు డిన్నర్ ఉంటుంది. అప్పుడు కూడా పరస్పరం ఎదురుపడే అవకాశం. సో నాటి మిత్రులు ఆ తర్వాత బద్ధశత్రువులుగా ఉన్న వ్యక్తులు ఇద్దరూ కూడా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగింది. ప్రస్తుతం ఇద్దరు ఒకే జైల్లో ఒకే బ్యారక్లో వేరువేరు గదుల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక మనం చూస్తున్నాం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనంగా మారారు వల్లభనేని వంశీ, పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇద్దరు ఒకే బ్యారెక్ లో ఉండడం కూడా మనం చూస్తున్నాం. వేరు కేసులకు సంబంధించి వీళ్ళిద్దరిని విజయవాడ సబ్ జైల్లో ఈ విధంగా ఉంచడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందుబాటులో ఉన్నారు. రైట్ పవన్, మనం చూస్తున్నాం ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒకే బ్యారెక్ లో ఉంచడం రాజకీయంగా చర్చ కూడా జరుగుతున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఎంత పెద్ద నేత అయినా కానీ, ఎంత పెద్ద హోదాలో ఉన్నా కానీ ఖచ్చితంగా తప్పు చేస్తే కటకటాల పాలవ్వాల్సిందే అని వీళ్ళిద్దరూ ఒక విధంగా నిరూపిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు పవన్ దీన్ని? ఆ ఇద్దరికి వివాదాలు ఏమాత్రం కొత్త కాదు. రాజకీయాలలో ఫైర్ బ్రాండ్గా వంశీ కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఓటమి పాలయ్యారు. కానీ అటు ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్ అధికారిగా ఒక బ్యూరోక్రాట్గా తనదైన శైలిలో పనిచేస్తూ అనేక వివాదాల్లో పిఎస్ఆర్ ఆంజనేయుల పేరు కూడా తరచూ వినపడుతూ ఉండేది. ఆయన ముక్కుసూటి అధికారిగా చాలా సమర్థవంతమైన అధికారిగా ఆయనకు గతంలో పేరుండేది. కానీ ఇటీవల వైసీపీ ప్రభుత్వంలో
అటు పార్టీ కార్యకర్త కంటే ఎక్కువగా పనిచేశారు. అటు టీడీపీ ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురి చేశారు, పార్టీ మారేలా ఒత్తిడి తీసుకొచ్చారు, రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి కను సైగలను బట్టి పనిచేశారు అంటూ అనేక ఆరోపణలను పిఎస్ఆర్ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకా వివాదాల విషయానికి వస్తే అటు వల్లభనేని వంశీ, పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళిద్దరికీ కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత వైరం మొదటి నుంచి కూడా ఉంది. అటు సినీ నిర్మాతగా, అటు పరిటాల రవి అనుచరుడిగా వల్లభనేని వంశీ కొనసాగుతూ రాజకీయాలలో లక్ ప్రయత్నించుకునే దశలో ఆయన ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన సమయంలో కూడా విజయవాడలో వల్లభనేని వంశీ హల్చల్ చేసేవాడు. అప్పట్లో ఆయనకున్న టాటా సఫారీ వాహనాలు, దాదాపుగా 4 వాహనాలు ఎప్పుడు కూడా బ్లాక్ కలర్ వెహికల్స్లోనే వంశీ తిరిగేవాడు. ఆల్-3 నెంబర్తోని ఆ వాహనాల క్యాన్వై వెళ్ళేది. అదే సమయంలో అక్కడ అటు పిఎస్ఆర్ ఆంజనేయులు పనిచేశారు, క్యాన్వాయ్ని ఆపే ప్రయత్నం చేశారు. ఇది వాళ్ళిద్దరి మధ్య మొదటిసారిగా ఘర్షణ ప్రారంభమైంది అక్కడే. ఆ తర్వాత వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, అటు పిఎస్ఆర్ ఆంజనేయులు అటు విజయవాడ సిటీ కమిషనర్గా నియమితులై అక్కడ బాధ్యతలు చేపట్టడం. అదే సమయంలో ఒక మహిళ విషయంలో అటు వల్లభనేని వంశీ పిఎస్ఆర్ ఆంజనేయుల పైన సంచలన ఆరోపణలు చేశారు. ఒక డాక్టర్ ఆమెతో అసభ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రవర్తించారు, ఆమెకు మెసేజ్లు పెడుతూ ఆమెను ఇబ్బందులకు గురి చేశారంటూ వల్లభనేని వంశీ అనేక సాక్ష్యాలను మీడియాకి ఇచ్చారు. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య వైరం మరింతగా పెరిగింది. అది చంద్రబాబు నాయుడుతో అనేక మార్లు అటు వల్లభనేని వంశీ చెప్తూ వచ్చారు. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు తనపైన అనేక కుట్రలు పన్నుతున్నారు, అతన్ని ప్రాధాన్యత లేని పోస్టుల్లో పెట్టాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ ఎప్పటికప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏదో రకంగా ఆయన బాధ్యతలు ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ వైరం మాత్రం ఇద్దరి మధ్య అలానే కొనసాగుతూ వస్తుంది. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఒకరిపై ఒకరు పై చేయ సాధించేందుకు రకరకాలుగా ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. తాజాగా అటు మొన్న టీడీపీ కార్యాలయం పైన దాడి చేసిన కేసులో అటు సత్యవర్ధన్ ఎవరైతే ఫిర్యాదు చేశాడో అతన్ని కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఆయన బెయిల్ పిటిషన్ల పైన బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు, కానీ కోర్టు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. అది కాకుండా మరో 2 కేసుల్లో కూడా ఆయన పీటీ వారెంట్లు వేశారు. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఆయన ఉన్నారు. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు అటు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో సినీ నటి జత్వానీ పైన అక్రమ కేసులు బనాయించడం, అటు అప్పట్లో విజయవాడ కమిషనర్గా ఉన్న ఐపీఎస్ అధికారులపైన ఇతర పోలీసులపైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఆమెను అక్రమంగా ఆమె పైన కేసులు పెట్టించి ఆమెను నిర్బంధించడం, వీటిలన్నిటిపైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో అటు వైసీపీ నేతలపైన టీడీపీ రకరకాల కేసులు పెడుతూ ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి దానిలో నిందితులు ఏదైతే కేసుల్లో నిందితులుగా నమోదు కాబడుతున్నారో వాళ్ళందరికీ పోలీసు విచారణను ఎలా తప్పించుకోవాలనే దానిపైన పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేశారు. ఇద్దరు వివాదాస్పదులు, ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు పడదు. కానీ విచిత్రంగా వీళ్ళిద్దరిని ఒకటే జైల్లో ఉంచడం, అది కూడా ఒకే బ్యారెక్లో ఉంచడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజంగానే బయటే ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఇప్పుడు 24 గంటల పాటు జైల్లో ఖాళీగానే ఉంటారు. ఒకరినొకరు ఎదురుపడక తప్పని పరిస్థితి. లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇద్దరు సయోధ్య కుదుర్చుకుంటున్నారా, లేకుంటే లోపల ఎటువంటి విషయాలు మాట్లాడుకుంటున్నారంటూ అటు టీడీపీలో కావచ్చు, వైసీపీలో కూడా రకరకాలుగా పార్టీ నాయకుల మధ్య తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన జత్వానీ కేసులో తనకేమాత్రం సంబంధం లేదు, తాను ఖచ్చితంగా తన కేసును తానే వాదించుకుంటానంటూ ఆయన చెప్పారు. బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరోపక్క అటు పోలీసులు పిఎస్ఆర్ ఆంజనేయులను కస్టడీకి ఇవ్వాలంటూ అటు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇక వల్లభనేని వంశీ ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆయన వేరే పీటీ వారెంట్లు కూడా ఉండడంతో ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. ఆయన కూడా బెయిల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇద్దరు వివాదాస్పదులు, ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు పడని వాళ్ళు, ఇద్దరు ఒకే బ్యారెక్లో ఉండాల్సి రావడం నిజంగా కూడా విధి వైచిత్రం అంటూ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. నిజంగానే వీళ్ళిద్దరూ లోపల కలిసిపోయి ఉంటారా, ఒకరిపై ఒకరు సానుభూతి చూపించుకొని మనం గతంలో అలా చేసి ఉండకుండా ఉండాల్సింది అంటూ
చర్చించుకుంటున్నారా అంటూ సరదాగా కూడా వాళ్ళిద్దరు వ్యవహారం పైన కామెంట్లు చేస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు. చూడాలి వీళ్ళిద్దరూ నిజంగానే బ్యారెక్లో ఏం మాట్లాడుకుంటున్నారు, ఒకరంటే ఒకరు పడని వాళ్ళు వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారా, లేకుంటే జైల్లో కూడా ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారా? 24 గంటలు ఆ జైల్లోనే ఉండేవాళ్ళు ఇద్దరు, ఒకటే బ్యారెక్లో పక్క గదుల్లోనే ఉన్నవాళ్ళు ఇద్దరు కూడా హై ప్రొఫైల్ ఖైదీలు. వీళ్ళిద్దరు వ్యవహార శైలి ఎలా ఉంది అనే దానిపైన అయితే తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. అయితే వాస్తవానికి జైల్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారా లేదా ఏంటి అనేది నిజంగా బయటకు రాకపోయినప్పటికీ ఇద్దరు ఒకే జైల్లో ఒకే గదిలో ఉండడం మాత్రం విధి విచిత్రం అంటూ అటు రాజకీయాలలో కొంత చర్చ అయితే కొనసాగుతుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ పవన్. రైట్, ఇక ఒకప్పటి బద్ద శత్రువులైన వల్లభనేని వంశీ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఇప్పుడు విజయవాడ సబ్ జైల్లోని ఒకే బ్యారక్ లో ఉంచడం హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు ఇద్దరు బద్ద శత్రువులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, కక్ష సాధింపు చర్యలకు దిగటం మనం చూసే ఉన్నాం. ఇక ఇప్పుడు వేరు కేసులకు సంబంధించి అటు వంశీ కానీ పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి కానీ వేరు కేసుల్లో వీళ్ళకి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఇక అందులో భాగంగా విజయవాడ సబ్ జైల్లోని ఒకే బ్యారక్ లో వీళ్ళని ఉంచడం కూడా జరిగింది. అయితే వీళ్ళిద్దరిని ఒకే బ్యారక్ లో ఉంచడం యాదృచ్ఛికమా లేదంటే కావాలని ఇతర కారణాల వల్ల ఏమైనా ఉంచారా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఒకప్పటి శత్రువులు మరి ఇప్పుడు బ్యారెక్ లో ఎదురుపడుతున్నప్పుడు మాట్లాడుకుంటున్నారా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏపీ రాజకీయాల్లో.